అద్భుతం తెలుసా? ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని యేసుక్రీస్తు రక్తముతో ఒక వ్యక్తి కడగబడితే, యేసు రక్తముతో కడగబడిన వ్యక్తిని దుష్టుడు ముట్టడు పొర్రపాటున ముట్టజాలడు. ఎందుకు? నీ ఎత్తును చూసి కాదు సుమి, ఎందుకు నీ బలాన్ని చూసి కాదు, ఎందుకు నీ దేహదారుఢ్యాన్ని చూసి కాదు. ఎందుకో తెలుసా? నీ మీద ప్రవహిస్తున్న యేసుక్రీస్తు వారి రక్తాన్ని చూసి సాతాను గడగడలాడటం ప్రారంభిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీలో ఇంకా ఎవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే, బాప్తిస్మం తీసుకుందాం తర్వాత తీసుకుందామని ఒకవేళ వాయిదా వేస్తూ ఉంటే, అమ్మో బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను ప్రభు కొరకు బ్రతుకుతానో లేదో, నిలవబడతానో లేదో, జారిపోతానేమో అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు అంటే యేసయ్య ప్రశస్తమైన రక్తముతో నువ్వు కడగబడుతున్నావని దాని అర్థం. యేసయ్య రక్తంతో కడగబడితే, యేసయ్య రక్తము బాప్తిస్మం తీసుకున్న ఆ ఒక్కరోజు నీ ఒంటి మీద ఉండదు. ఎంతవరకు ఉంటుందో తెలుసా? నీవు ప్రభువును చేరే వరకు ఆ రక్త ప్రోక్షణ నీతో కూడా ఉంటుంది.